ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మూలాలపై ఐటీ ఆరా తీస్తుంది. మనీ ట్రయల్ వివరాల కోసం హైదరాబాద్లో సిట్ ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావేశమయ్యారు. డొల్ల కంపెనీల ద్వారా భారీగా నగదు మళ్లించినట్లు దర్యాప్తుల్లో వెల్లడైన విషయం తెలిసిందే. దుబాయ్ సహా పలు దేశాలకు సొమ్మును తరలించినట్లుగా విచారణలో గుర్తించారు. ఈ క్రమంలో ఏ కంపెనీల ద్వారా సొత్తు మళ్లించారనే దానిపై ఐటీ ఆరా తీస్తుంది. నిధులు ఎక్కడికి చేరాయనే అంశంపైన ఐటీ వివరాలను సేకరించనుంది. విదేశాలకు బినామీ సంస్థలకు సొమ్మును ఎలా తరలించారనే దానిపై దృష్టి సారించింది. నిందితులు, డొల్ల కంపెనీలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను సేకరించారు. సిట్ ఈడీ నుంచి సేకరించిన సమాచారంపై తదుపరి చర్యలకు ఐటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏపీ మధ్య కుంభకోణంలోకి ఇప్పుడు ఐటీ శాఖ ఎంటర్ కావడం ఎంత కీలక పరిణామం? రైట్ పావని, ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి జాతీయ నిఘా సంస్థలు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో, అంటే గత ప్రభుత్వ హయాంలో దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మద్యం అమ్మకాల్లో ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ లో అవకతవకలు జరిగాయి. ఇది అంతా కూడా విదేశీయులకు ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా తరలిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ భారత్ కు చేరుకుందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణ క్రమంలోనే ఈడీ కూడా ఎంటర్ కావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. సో ఇటు ఈడీ, ఇటు సిట్ అధికారులు గత కొద్ది రోజులుగా కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో హడావిడి పెంచారని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొత్తం లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మనకి తెలుసు, ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి రవాణాలో కూడా 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఈడీ తేల్చడం జరిగింది. ఆ దశలోనే అటు కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అరెస్ట్ పరం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మరోవైపు చూసుకుంటే కనుక ఈడీ, అదేవిధంగా ఇటు సిట్ అధికారులు ఏదైతే ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారో ఆ వివరాల మీద ఐటీ శాఖ దృష్టి సారించింది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు రావడం జరిగింది. ఆ దిశగానే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. సో ఇప్పుడు ఐటీ శాఖ కూడా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో ఏవైతే స్కామ్ జరిగిందని అనుకుంటాం 3,500 కోట్ల రూపాయలు, ఇదంతా కూడా ఇక్కడ వ్యక్తుల నుంచి దేశం దాటిపోయింది. దుబాయ్, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు, ఇతర విదేశాలకు కూడా ఇదంతా కూడా మనీ అక్కడికి చేరుకుంది. అక్కడ నుంచి మళ్ళీ చేతులు మారి మళ్ళీ ఇండియాకి చేరుకుంది అన్నది ఇక్కడ తెలుస్తున్న ఒక అభియోగము, ఆరోపణ. అదేవిధంగా ఈడీ అధికారులు కూడా మా దర్యాప్తులో ఇదే విధమైన అనుమానాలు గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐటీ శాఖ కూడా దృష్టి సారించింది. ఏదైతే ఈ ఐటీ శాఖ దృష్టి సారించినప్పుడు మొత్తం కూడా కూలంకషంగా అంతా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఐటీ, ఈడీ రెండు కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు. అంటే ఈడీ దర్యాప్తు సంస్థ, ఐటీ శాఖ మొత్తం ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎటువంటి ఇన్కమ్ ట్రాన్సాక్షన్ సంబంధించి అయినా సరే పూర్తి స్థాయిలో ఐటీ శాఖ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ప్రధానంగా దృష్టి సారించింది. అంటే ఎవరి చేతుల్లో ఈ మనీ వచ్చింది, ఇక్కడ నుంచి విదేశాలకు ఏ శాఖ వెళ్ళింది, విదేశాల్లో ఎవరి చేతులు మారి, ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి ఎవరికి వచ్చింది, ఎవరి చేతులు వచ్చింది, ఎవరి ఖాతాల్లో డబ్బు జమ, ఈ అన్నిటి మీద కూడా ఐటీ శాఖ ఇప్పుడు విచారణ జరపబోతుంది. సో పోయే కొద్దీ కూడా ఇక ఈడీ, మరోవైపు ఐటీ, ఇక రాష్ట్రానికి సంబంధించి సిట్, ఒకవేళ కనుక ఈ రెండు కూడా దర్యాప్తులు మరింత తీవ్రతరమై ఇందులో స్కామ్ స్పష్టంగా కనిపిస్తుందంటే సిబిఐ కూడా స్కామ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూడాలి మరి సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుందో. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఐటీ శాఖ మాత్రం దీని మీద దృష్టి సారించింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్ చేశారో ఆ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళ మీద కూడా ఐటీ తన చర్యలు తీసుకొని ఉంది. పావని, గుర్తించారంటున్నారు కదా.